హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ ఏంటంటే మోస్ట్ అవైటెడ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం దృశ్యం 3. ఇంకా ఈ మూవీ స్టోరీ సెటప్ ఎలా ఉందంటే మూవీ మళ్ళీ జార్జ్ కుట్టి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. బయటికి కామ్గా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు కనిపించిన ఇన్సైడ్ టెన్షన్ మాత్రం ఇంకా కంప్లీట్గా పోలేదు. ఇంకా ఈ జార్జ్ కుట్టి ఫ్యామిలీకి పోలీస్ సైడ్ నుండి ప్రెషర్, ఓల్డ్ కేస్ షాడోస్, ఫ్యామిలీ ఎమోషనల్ స్ట్రగల్స్ ఇవన్నీ మిక్స్ చేసి మూవీని ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ లాగా డిజైన్ చేశారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ హాఫ్లో మూవీ చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 1 hour 10 minutes ఉంటుంది. బట్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి చాలా టైం తీసుకున్నట్టు అనిపించింది. జీతూ జోసెఫ్ టిపికల్ స్క్రీన్ ప్లే లాగా స్మాల్ డీటెయిల్స్ని ప్లాన్ చేస్తూ వెళ్తారు. ఇనీషియల్లీ కొంచెం స్లో అనిపించింది, కానీ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చాక మూవీ కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అంటే ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ సీన్ వచ్చేంత వరకు సినిమా అంతా ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతుంది. అంత ఇంపార్టెంట్గా హైలైట్గా అనిపించే సీన్స్ ఏమంత మనకి ఎక్స్ట్రాడినరీగా అనిపించవు. హానెస్ట్లీ చెప్పాలంటే ఇంటర్వెల్ బ్లాక్ మూవీకి మేజర్ హైలైట్. ఆడియన్స్కి గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో సస్పెన్స్ లేయర్స్ ఒక్కొక్కటి రివెల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ జార్జ్ కుట్టి క్యారెక్టర్ని ఇంకా డార్కర్ అండ్ స్మార్టర్ యాంగిల్లో చూపించడం బాగా వర్క్ అయింది. క్లైమాక్స్లో అయితే ఎమోషనల్ టెన్షన్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ రెండు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. బట్ లాస్ట్ 30 minutes డెఫినెట్లీ ఎంగేజింగ్గా ఉంటాయి. మూవీలో ఫస్ట్ హాఫ్ ఎంత స్లోగా ఉందో సెకండ్ హాఫ్ అంత స్పీడప్ అవుతుంది. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అంతా చాలా స్పీడ్ ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే మోహన్ లాల్ సార్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ జార్జ్ కుట్టి వన్స్ అగైన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్స్ప్రెషన్స్, సైలెన్స్, ఎమోషనల్ సీన్స్ అండ్ ఎస్పెషలీ ఇన్వెస్టిగేషన్ సీన్స్లో అయితే స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మూవీ మొత్తం మోహన్ లాల్ గారే క్యారీ చేశారని చెప్పాలి. మీనా గారు, ఫ్యామిలీ యాక్టర్స్ అందరూ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్లో న్యాచురల్ ఫీల్ ఉంటుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ని బాగా ఎలివేట్ చేసింది. సైలెంట్ మూమెంట్స్లో కూడా టెన్షన్ని మెయింటైన్ చేయడానికి మ్యూజిక్ హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ సింపుల్గా ఉంటుంది. ఓవర్ స్టైలిష్ విజువల్స్ ఏమీ ఉండవు. మూవీ కంప్లీట్గా స్క్రీన్ ప్లే అండ్ పర్ఫార్మెన్సెస్ మీద డిపెండ్ అయింది. ఇంకా డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే స్టైల్ మనకి ఆల్రెడీ తెలుసు. స్మాల్ డీటెయిల్స్ని లేటర్ కనెక్ట్ చేయడం, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ టెన్షన్ బిల్డ్ చేయడం, అగైన్ ఇక్కడ కూడా అది బాగా వర్క్ అయింది. బట్ వన్ బిగ్ థింగ్, మూవీ పేసింగ్ కొన్ని ప్లేసెస్లో చాలా స్లోగా అనిపిస్తుంది. ఈ మూవీలో ప్రోస్ ఏమైనా ఉన్నాయంటే మోహన్ లాల్ గారి పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ బ్లాక్, లాస్ట్ 30 minutes సస్పెన్స్, ఎమోషనల్ డెప్త్, స్మార్ట్ రైటింగ్ మూమెంట్స్. అండ్ ఈ మూవీలో కాన్స్, ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లో, కొన్ని ప్రిడిక్టబుల్ మూమెంట్స్. ఓవరాల్గా చెప్పాలంటే దృశ్యం 3 పర్ఫెక్ట్ సీక్వెల్ కాకపోయినా ఫ్రాంచైజీకి వర్త్ ఎడిషన్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్స్ లవర్స్కి డెఫినెట్లీ వాచబుల్ ఫిలిం. బట్ దృశ్యం 1 అండ్ దృశ్యం 2 సెట్ చేస్తున్న స్టాండర్డ్స్కి ఇది రీచ్ అవ్వలేదు అనిపించింది. జార్జ్ కుట్టి క్యారెక్టర్ని మళ్ళీ స్ట్రాంగ్గా ప్రజెంట్ చేశారు. ఆల్రెడీ మూవీ చూసుంటే మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ టాలీవుడ్ అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.